అబ్బా 5 అయింది, ఆల్ అవుట్ ఆఫ్ చేయాలి. సువిక్ష, అబ్బా అప్పుడే 16 అయిందా? అచ్చా, ఈరోజు కూడా లేట్ అయింది. సువిక్ష లే, వాష్రూమ్కి వెళ్ళు. సరే మమ్మీ. బ్రష్ బాగా చెయ్యి. నువ్వు స్నానానికి వెళ్ళు, నేను కసుబుడి చేస్తా. సరే మమ్మీ. సువిక్ష, సువిక్ష ఏంటి మమ్మీ? పద, స్కూల్కి టైం అవుతుంది. లే, త్వరగా వాష్రూమ్కి వెళ్ళరా పో. ఓకే అమ్మా. సరిగ్గా బ్రష్ వేయట్లేదు. ఏంటి ఆ బ్రష్ అలా వేస్తున్నావు? ఆను, రైట్ సైడ్ ఇలా అనాలి. ఇక్కడ చూడు, ఇలా సైడ్స్ కనాలి, తర్వాత ఇలా పైన అనాలి. ఓకే, పాలు తాగు, టిఫిన్ చేసుకొని వస్తా. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి టైం లేదు, సో బ్రెడ్ టోస్ట్ చేసేద్దాం. దీనికి ఇష్టమైన జామ్ అప్లై చేస్తే నన్ను సతాయించకుండా బ్రేక్ఫాస్ట్ తింటుంది. స్నానం చేసావా? ఏంటి మరి మొహం అంత జిడ్డుగా ఉంది? అయ్యో, ముఖం కడగడం మర్చిపోయినా మమ్మీ. పద, ఈ పిల్లకి స్నానం చేసింది నేర్పించిన రోజు ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటది. తాగావా? పద, స్నానం చేపిస్తా. పద. ఏం చేసినావు మమ్మీ టిఫిన్? నీకు ఇష్టమైన ఉప్మా నాన్న. అవునా? మమ్మీ, ఈరోజు హోంవర్క్ అంతా చేసేసిన. సరే సరే, తిని టైం అవుతుంది, పట్టు. పెట్టుకో. ఇంకా షార్ మమ్మీ. మమ్మీ జడేద్రా. వేడివేడిగా ఉంది, ఫస్ట్ తిందురా. నాకు బ్రెడ్ ఆమ్లెట్, నీకు బ్రెడ్ జామ్. పెట్టు. ఇది కొంచెం తిను. వద్దు మమ్మీ, నాకు బ్రెడ్ జామే కావాలి. కొంచెం కొంచెం టేస్ట్ చూడు. ఇంకా షార్ మమ్మీ. ఈ కొంచెం దినుసు అయిపోయింది, పట్టు. వాటర్ ఇస్తారా? బాయ్ మమ్మీ. ఉండు, బాటిల్ తీసుకో. ఎల్లు, నాన్న పిలుస్తున్నాడు, ఎల్లు. బాయ్ మా. బాయ్ నాన్న. ఈరోజు నీకు ఇష్టమైన బగారా రైస్, గుత్తి వంకాయ చేయాలి. సువి, సువి టైం లేదు, జడ అల్లట్లేదు, బస్సు వస్తుంది, సరేనా? తిరుగు, బ్యాగ్ వేసుకో, టైం అయిపోయింది. పో పో పో. ఆగండి అన్న, పాప వస్తుంది. బాయ్ మమ్మీ. బాయ్ నాన్న. అయ్యో, బాటిల్ మర్చిపోయింది, ఇప్పుడు ఎలా? అమ్మో, నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. అమ్మో, అబ్బా ఈరోజు ఆఫీస్లో ఫుల్ వర్క్. ఈరోజు వంట ఏం చేయాలి? హోటల్ నుంచి తెప్పిస్తాను, నా వల్ల కదమ్మా. అమ్మా, అబ్బా ఏమైందమ్మా అంత నీరసంగా వస్తున్నావు? ఈరోజు గేమ్స్ ఉంటామా, ఫుల్ ఆడుకున్నామా, అందుకు కాళ్ళు నొప్పిస్తున్నాయి. అయ్యో, పద, బ్యాగ్ ది, బ్యాగ్ ది. షూస్ ఇప్పేసి రా. సువి, డ్రెస్ చేంజ్ చేస్తా. పడుకో. కాళ్ళు వస్తున్నాయా, చేతులు కూడా? కాళ్ళు ఒకటే. మూగొట్టినా? సరే. పాలు తాతావా? సువి లే, ఈ కొన్ని పాలు తాగి పడుకో, అన్నీ తగ్గిపోతాయి. కమ్. ఏంటి అంత నీరసంగా ఉన్నావు? స్కూల్లో దెబ్బ తగిలింది. అయ్యో అవునే, ఉండు బ్యాండేజ్ చేస్తా. హలో సార్, చెప్పండి సార్. ప్రాజెక్ట్ వర్క్ అయింది సార్. పంపిస్తాను సార్. తీసుకో, ఇది వేసుకో. హలో సార్, ఈ కొన్ని పాలు తాగి పడుకో, అన్నీ తగ్గిపోతాయి. ఇంకా పడుకో.
మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమ. మమ్మీ ఏంటి ఆలోచిస్తున్నావు? మనం పెళ్ళికి వెళ్తున్నాం కదే, ఇందులో ఏ నగ వేసుకోవాలని ఆలోచిస్తున్నా. అబ్బా ఏదో ఒకటి వేసుకో మమ్మీ, టైం అవుతుంది. ఇది వేసుకో. హలో సార్. ఒక్క చేత్తో ఎలా వేసుకోవాలి? మా మమ్మీకి నేనంటే ప్రేమే లేదు, కింద పడ్డానన్నా పట్టించుకోలేదు. ఓకే సార్, ఓకే సార్. ఒక్క చేత్తో ఎలా వేసుకుంటుందా బిడ్డ? ఛీ, ఏంటో ఈ ఆఫీస్ వర్కులు, ఈ జాబులు. మమ్మీ ఏంటి మమ్మీ పెళ్ళికి ఈ డ్రెస్ ఇచ్చావు? నువ్వేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? ఏమైంది ఈ డ్రెస్ కి ఆ డ్రెస్ కి? అబ్బా ఏదో ఒకటి వేసుకో మమ్మీ, టైం అవుతుంది. అలా కాదే, నలుగురిలో మంచిగా ముస్తాబై వెళ్ళకపోతే వీళ్ళు లేని వాళ్ళు పేదవాళ్ళు అనుకుంటారు. మీ నాన్న పరువు తక్కువ కాదు. ఓ అలాగా, అయితే ఈ నగ నేను పెట్టుకుంటా, ఈ నగ నువ్వు పెట్టుకో. సరేరా. బాగుందా సువి? సూపర్ ఉంది మమ్మీ. థ్యాంక్ యూ. అంటే అందరూ వస్తారు కదా మమ్మీ. అయితే ఏంటే, బాగుందిలే, రా మేకప్ చేస్తా. మమ్మీ ఈ డ్రెస్ వద్దు మమ్మీ, ఈ డ్రెస్ లో చూస్తే పూర అనుకుంటారు అందరూ. ఎందుకు అనుకుంటారే? అందరికి తెలుసులే, నేను ఆయన లక్షలు సంపాదిస్తామని. ఇలా వెళ్ళా ఉన్న వాళ్ళే అనుకుంటారు. పదా చలో చలో ఫాస్ట్. ఆఫీస్కి వెళ్ళినారమ్మాయినా. ఏమక్క ఏం చేస్తున్నావు? టమాటాలు వస్తున్నారా? రా కూర్చో. ఇల్లంతా బాగా నీట్గా పెట్టావు కదా అక్క. ఏముంటుందిరా, ఇంట్లో పనేగా. అవునులే అక్క. ఏం వంట చేస్తున్నారా అక్క? ఈయనకి ఇష్టమని చేపల పులుసు చేస్తున్నా. ఇదిగో ఈ పిల్ల చేపలు తిందని రసం చేస్తున్నా. ఓ అమ్మాయి రోజు సండే కదా, స్పెషల్ ఏంటి? బిర్యానీ. అయ్యి బిర్యానీ. మమ్మీ ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళొద్దామా? ఎక్కడికి? సినిమాకి. మమ్మీ సువి. ఈరోజు స్పెషల్ గా ఏమైనా తిందాం మమ్మీ? అవునే, నాకు బాగా ఆకలిగా ఉంది. చికెన్ బిర్యానీ నాకు తినాలనిపిస్తుంది. కూడా చేపల పులుసు తినాలనుంది ప్రౌలిక. మమ్మీ నాకు పాస్తా తినాలనిపిస్తుంది. మరి ఇవన్నీ నువ్వు చేస్తావా? అమ్మో, నా వల్ల కాదు. ఇన్ని వెరైటీలు చేయడం, చికెన్ తెచ్చి ఫిష్ తెచ్చి ఇవన్నీ చేయడం నా వల్ల కాదు. ఎవరికి ఏం కావాలి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నా. ఓకే ఓకే మమ్మీ, నాకు థమ్స్ అప్ కూడా. డీల్. ఓకే పద. మమ్మీ మమ్మీ ఏంటే? ఈరోజు సండే కదా మమ్మీ, బాగా ఎంజాయ్ చేయాలి. నువ్వేంటి పడుకున్నావు? సినిమాకి. లాస్ట్ వీకే కదా సువి వెళ్ళింది. లాస్ట్ వీక్ వెళ్తే ఈ వీక్ వెళ్ళకూడదా? అలా కాదమ్మా, నేను చెప్పాను కదా నెలకు ఒకసారే వెళ్దామని. ఏంటో అమ్మా, ఎక్కడికి తీసుకుపోతే ఏమీ కొనిదు, నా కోసం డబ్బే ఖర్చు చేయదు. అమ్మా ఏంటి అంత గట్టిగా అరిచో? ఏమైంది? అలా చేత్తో తినకూడదమ్మా, రెండు మారింది. ఇదిగో స్పూన్తో తిను. తా. నేను చాలా అలసిపోయా సువి, నన్ను పడుకోనివ్వు. అంటే ఈ సండే సినిమాకి వెళ్ళామా? ఎందుకు రా, వెళ్ళిన చోటుకే వెళ్ళడం. అందుకే రా షాపింగ్కి వెళ్ళి అలాగే నైట్ డిన్నర్ చేసుకొని వద్దాం. ఓకే అయ్యి ఇప్పుడైతే నన్ను పడుకోనివ్వు, నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే మమ్మీ. ఏం అలవాటు బేబీ ఆ చేత్తో తినడం? అమ్మా మళ్ళీ ఏమైంది? ఇలా గాజు గ్లాస్ లో తాగాలమ్మా వాటర్. పట్టు. ఏడ్చావులే, సోకులకు 10 మంది పని వాళ్ళు ఉంటే ఎన్ని స్టైల్ అయినా పడవచ్చు. దీంట్లో పోసుకొని తాగి నేనే గడగాలి. అది కాస్త పగిలిందనుకో, పైగా నాకే బొక్క. మళ్ళీ ఇంట్లో ఇవెందుకున్నట్లు? బిల్డప్ కే చల్ నికల్. అత్తమ్మ బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? ఏం అలవాటు బేబీ ఆ చేత్తో తినడం? మా ఫ్రెండ్స్ అందరు ఇలాగే తింటారు మమ్మీ. ఆపు, వాళ్ళు తిన్నా నువ్వు తినకూడదు. ఇదిగో ఈ స్పూన్ తో తిను. సరే మమ్మీ. సువి, టిఫిన్ ఏంటి లంచ్ ప్లేట్ లో తింటున్నావు? టిఫిన్ ప్లేట్ లోనే తినాలి, లంచ్ ప్లేట్ లోనే తినాలి. అర్థం చేసుకో. వాటర్ ఏంటి గ్లాస్ లో తాగుతున్నావు? బాటిల్ లో తాగితేనే స్టైల్ గా ఉంటుంది. ఓకే మమ్మీ. ఓకే. బాగున్నావా సువి? బాగున్నా. స్కూల్కి పోయేసి వచ్చినావా? ఓకే సార్, ఓకే.